యేసయ్య నామములో నీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. Amen. We offer this praise and worship in Jesus' precious name, Father. Amen. Amen. Everyone say Amen. 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 Thank you, Father. Friends, we wanted to welcome you once again for this Sunday fellowship, for this Sunday service. ఆదివారం జరిగే ఈ ఆరాధనలో మీ అందరిని ప్రియులారా తిరిగి మేము ఆహ్వానిస్తున్నాము. Turn the book of Job chapter 1 verse 1. We are continuing this series. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం మనం తీసుకుందాం ప్రియులారా. మన ఈ యొక్క వచనాన్ని మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. My wife will read Job chapter 1 verse 1. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. There was a man in the land of Uz whose name was Job, and that man was honest and righteous, the one who feared God and turned away from evil. The one who feared God and turned away from evil. చెడుతనమును విసర్జించి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. Last 2 weeks we have studied that Job was a honest man. He was a righteous man. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అనే విషయాన్ని ప్రియులారా 2 వారాల నుంచి మనం నేర్చుకున్నాం. And today I wanted to share the third and fourth quality of Job. And he was a man who feared God and turned from evil. ఈ రోజు ప్రియులారా మనం 3-4 విషయాలు మనం నేర్చుకున్నాం. అదేంటంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెడుతనమును విసర్జించిన వాడు. A man who fears God, obviously he will turn away from evil. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి తప్పకుండా ఆయన చెడుతనమును విసర్జిస్తాడంట. సో దెర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ దిస్ టూ. ఈ రెండింటికి ప్రియులరా ఒక సంబంధం ఉందంటండి. ఇఫ్ ఐ ఫియర్ గాడ్, ఆటోమేటిక్లీ ఐ విల్ టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్. ఐ విల్ హేట్ ఈవిల్. ఐ విల్ నెవర్ కమిట్ ఎనీ ఈవిల్. ప్రియులరా దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉంటే నేను చెడుతనమును ఆటోమేటిక్గా విసర్జిస్తానంట. బికాస్ దట్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ గ్రిప్పింగ్ మై హార్ట్. Every moment, every second, whatever I do, whatever I talk, whatever I think, so I feel, the Lord is watching me. The Lord is guiding me. ప్రియులారా నేను మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు, తలంచేటప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నేను ఆయనకు భయపడుతుంటాను. I fear God. So when I fear God, Bible says, I will turn away from evil. I will abhor evil. I will hate evil. నేను దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అని అనుకున్నప్పుడు నేను చెడుతనమును విసర్జిస్తాను ప్రియులరా. చెడుతనానికి నేను దూరంగా ఉంటాను. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. The one who feared God and turned away from evil. So you always find this connection in the Bible. దేవుని వాక్యంలో ప్రియులరా ఈ రెండిటికి మనం సంబంధం కలిగి ఉండడం మనం గమనిస్తాము. Please turn with me Proverbs chapter 8 verse 13. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే 8:13, book of Proverbs chapter 8 verse 13. Yes, Danu, can you read? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశించుకొనుటయే. చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము చాలు. Chapter 8 verse 13, it says, such are the paths of all the who forget God, and hope of all godly shall perish.
It says, one who fears God, he will not only shun from evil, he will hate evil. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము చెడుతనమును అసహించుకొనడమే. యు సీ దెర్ ఇస్ అ కనెక్షన్. ప్రియులరా, అక్కడ మనకు ఒక కనెక్షన్ గమనించారా? దేవునికి భయపడేవారు చెడుతనమును అసహించుకుంటారంట, చెడుతనానికి దూరంగా ఉంటారంట, వాళ్ళు చెడుతనానికి జోలికి వెళ్ళరంట. ప్రియులరా, దే విల్ నాట్ go near anything which is bad, anything which is evil, anything which is sinful, anything which is hateful by God. They will never even entertain it. They will never even go close to it. They will hate it. Do we like some stink smell? దుర్వాసన ప్రియులరా మనం ఇష్టపడతామా? We don't like bad smell, a stink, a dead body smell. శవం నుంచి వచ్చే ఆ యొక్క దుర్వాసనను మనం సహించగలుగుతామా ప్రియులరా? We hate. And most of the time we close our nose with a hanky and we will try to escape from that area. చాలాసార్లు ప్రియులరా, ఆ శవం నుంచి వచ్చిన ఆ దుర్వాసన నుండి మనం తప్పించుకోవాలని ప్రయత్నించి మన ముక్కులకు మన కర్చీఫ్లు పెట్టుకుని ఎంత సాధ్యమైతే అంత త్వరగా ఆ ప్రాంతం నుండి మనము తప్పించుకోవాలని మనం ప్రయత్నిస్తాం ప్రియులరా. సో బెస్ట్ ఎగ్జాంపుల్, a dead body stinking smell. We never stay even in those radius. ఆ ప్రాంతంలో మనం ఉండడానికి గానే మనం ఇష్టపడడం ప్రియులరా, because of that smell is very bad. ఆ యొక్క దుర్వాసన అంత ఘోరంగా ఉంటుంది. So fear God, turn away from evil. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. Now turn book of Proverbs chapter 3, సామెతలు 3వ అధ్యాయము, book of Proverbs chapter 3 verse 7, 7వ వచనం ఒకసారి మనం తీసుకుందాం ప్రియులరా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి. చూశారండి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అది ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, విడిచిపెట్టుము. ఇంగ్లీష్ లో be not be wise in your own eyes. Fear the Lord and turn away from evil. Fear the Lord and turn away from evil. Again you see the connection. Fear the Lord, turn away from evil. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, విసర్జించుము, దానికి దూరముగా ఉండుము. యోబు లాంటి వాడంట ప్రియులారా. ఆయన దేవునికి భయపడి చెడుతనానికి ఎప్పుడు ఆయన దూరంగా ఉండేవాడు. దాని దరిదాపుల దగ్గరగానే వెళ్ళేవాడు కాదంట. He never used to go nearby that any evil thing, whether it's in the form of words, whether it is in the form of deeds, whether even it is in the form of thinking. So Bible says Job was away from it. ప్రియులారా, అది మాటల ద్వారా చెడుతనమే కావచ్చు, అది చూపుల ద్వారా చెడుతనం కావచ్చు, అది ప్రవర్తన ద్వారా చెడుతనమే కావచ్చు, అది ఆలోచన ద్వారా చెడుతనమే కావచ్చు. యోబు వాటికి ఎప్పుడు ఆయన దూరంగా ఉన్నవాడు. సో ఐ ఫౌండ్ మెనీ రెఫరెన్సెస్ ఇన్ ద బైబిల్ దట్ ఆల్వేస్ దెర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ ఫియర్ గాడ్, టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్. దేవుని వాక్యంలో ఎన్నో వచనాలు నేను ప్రియులారా కనుగొన్నాను. అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. దీనికి ఎప్పుడు కనెక్షన్ ఉంటుందండి. ఐ ఫియర్ గాడ్, I turn away from it. If I say I fear God, if I continue in sin, if I continue doing bad things, if I continue doing things which really God doesn't like it, so that means we don't fear God. If I say I fear God, I don't take any dowry. I don't give dowry. నేను దేవునికి భయపడుతున్నాను అన్నట్లయితే నేను కట్నం తీసుకోను ప్రియులారా, నేను కట్నం ఇవ్వను. బికాస్ ఇట్స్ అ సిన్.
అది పాపము ప్రియులరా. ఐ డోంట్ టెల్ లైస్. నేను అబద్ధాలు ఆడను, బికాస్ ఇట్ ఈస్ అ సిన్. ఐ డోంట్ రైట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సర్టిఫికెట్ల మీద నేను తప్పుడు సమాచారం నేను రాయను, బికాస్ ఐ ఫియర్ గాడ్. నేను దేవునికి భయపడుతున్నాను. We have all the benefits. మనకు అన్ని లాభాలు ఉన్నాయి. But still we write wrong information in our ration card. We write wrong information in our Aadhaar card. We write wrong information in our birth certificate. We write wrong information when we apply for visa. మనకు దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, మనకు అన్ని ప్రియులు అన్ని కలిగి ఉన్నప్పుడు కానీ మనం రేషన్ కార్డు మీద అబద్ధాలు రాస్తాము. మనం వీసా అప్లై చేసేటప్పుడు అబద్ధాలు రాస్తాము. మన బర్త్ సర్టిఫికెట్ మీద అబద్ధాలు రాస్తాము. సో దేవునికి అది చాలా అసహ్యం అంట ప్రియులరా. యోబు ఆయన వీటిని ద్వేషించేవాడు, చెడుతనమును విసర్జించేవాడు. ఈస్ టు రన్ అవే ఫ్రమ్ ఈవిల్, ఈస్ టు టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్. ఆయన చెడుతనానికి దూరంగా ఉండేవాడు. చెడుతనానికి ఆయన చాలా ప్రియులరా దూరంగా ఉండేవాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. ప్లీజ్ టర్న్ విత్ మీ ప్రావర్బ్స్ 26, సామెతలు 26-25. ప్రావర్బ్స్ 26 verse 25. ఈ వాక్యంలో కానీ మనం ఒక చక్కటి సందేశాన్ని చదవగలుగుతాం ప్రియులరా. 26 verse 25. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. When he speaks graciously, believe him not, for there are 7 abominations in his heart. Though his hatred be covered with the deception, his wickedness will be exposed in the assembly. You see, there are people who always speak good things, gracious things, but there are sins in his heart. So ప్రియులరా, వాడు నోటితో మంచిగా మాట్లాడినా అతడు హృదయంలో చెడుతనం ఉందంటే ఇక్కడ చూశారా ప్రియులరా. Here a man who says I fear God, but he is conceiving sins in his heart. ఒక వ్యక్తి ఇక్కడ నేను దేవునికి భయపడుతున్నా అని చెప్పి ఆయన హృదయంలో చెడుతనాన్ని దాచిపెట్టుకున్నాడంట ప్రియులారా. He always keeps bad things in his heart. So we should not do that ప్రియులారా. అవి మనం చేయకూడదంట ప్రియులారా. ఎప్పుడు దీనికి ఒక కనెక్షన్ ఉంటుంది కదండి. I fear God, I don't do evil. Because I fear God, I don't do evil. I don't do evil because I fear God. నేను దేవునికి భయపడుతున్నాను కాబట్టి నేను చెడుతనానికి లోబడను. నేను ఎందుకు చెడుతనానికి లోబడనంటే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి. సో ప్రియులారా, ఈ వాక్యాలు చక్కగా మనము అండర్లైన్ చేసుకుందాం, మేబీ రాసుకొని దాని తర్వాత మళ్ళీ మనం దాన్ని చదువుకుందాం ప్రియులారా. లెట్ us write them down and read it. Psalm 34 verse 14. Psalm 34:14. కీర్తనలు 34 అధ్యాయం 14 వచ్చినామండి. 34:14 మనం చూద్దాం. ఏమనం చూద్దామండి. 34 verse 14. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెతికి దానిని వెంటాడుము. Turn away from evil and do good. Seek peace and pursue after it. Do you say that you fear God? Do I say I fear God? Do we say that we fear God? మనం దేవునికి భయపడుతున్నాము, నేను దేవునికి భయపడుతున్నాను, దేవుని యందు భయభక్తుల కుటుంబము అని మనం చెప్పుకుంటున్నామా? సో బైబిల్ సేస్ turn from evil, don't do evil, do always good. ఎల్లప్పుడూ మంచి చేయము, కీడును మానుకునుము. మనం ప్రియులరా ఏదైనా చేయకముందు అది మంచిది కాదు అనుకుంటే దాని జోలికి వెళ్ళకూడదంట. దాంట్లో చెడుతనం ఉంది అన్నప్పుడు ప్రియులరా మనం దాని జోలికి వెళ్ళకూడదంట. కీడు మానుకోవడం, మంచి చేయడం,
లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం, లాస్ట్ టైం వీ హావ్ లెర్న్డ్, మనం చెడు ఎవరి గురించి ఎవరికి చెప్పకూడదు. దట్ ఈస్ ఈవిల్ థింగ్. నేను ఒక తప్పు చేశాను, నా గురించి అందరికీ వేరేటోళ్ళు మనం చెప్పకూడదు అంటండి. నా మంచితనం చెప్పొచ్చు కానీ నా చెడుతనం గురించి మనం చెప్పకూడదు. మేబీ ఇట్స్ ట్రూ, బట్ వై షుడ్ ఐ స్ప్రెడ్ దట్ ట్రూత్, దట్ లై అండ్ దట్ బ్యాడ్ న్యూస్ టు ఎవ్రీ వన్? ఆ వ్యక్తి చెడుతనం, నో డౌట్ ఆ వ్యక్తి చెడు చేస్తున్నాడు, కానీ ఆ చెడుతనాన్ని నా నోటి నుండి నేను అందరికీ ప్రచారం చేయాలా? వాట్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్, ఎంత చెడు ఉదాహరణ ప్రియులరా. సో ఐ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ ఎనీ బ్యాడ్ న్యూస్. ఐ హేట్ దట్. మంచివి చెప్దాం. లెట్ us tell some good things about that person. ఆ వ్యక్తి వాళ్ళకి ఆహారం పెట్టాడంట, ఆ వ్యక్తి వాళ్ళకి హాస్పిటల్కి బిల్ ఇచ్చాడంట, that person has helped that person to pay the hospital bills, or he distributed the food, he donated some money. మన గురించి మనం చెప్పుకోకూడదు, మన గురించి వేరేటోళ్ళు చెప్పాలి. I should not introduce myself as a respectable man. Other person should introduce me as a respectable person. When I say, I should say I am Simon. నేను సైమన్ అని చెప్పాలి ప్రియులరా. నేను సైమన్ గారు అని నేను చెప్పుకోకూడదు. వేరేటోళ్ళు చెప్తే అది వేరు. చాలా బాధ అనిపిస్తుంది కదా, కొంతమంది రాసుకుంటుంటారు, ఓకే పాస్టర్ సో అండ్ సో గారు, పాస్టర్ సో అండ్ సో గారు, డాక్టర్ సో అండ్ సో గారు. మనం రాసుకోకూడదు ప్రియులరా. వేరేటోళ్ళు మన గురించి ఆ పాస్టర్ గారు అని చెప్పుకోవాలి, కానీ నేను సైమన్ గారు అని చెప్పుకోకూడదు. దట్ ఈస్ ఈవిల్ థింగ్. లూసిఫర్ గర్వించాడంట, దేవుడు అతన్ని అక్కడి నుంచి కిందికి త్రోసివేశాడు. when Lucifer exalted himself, when he became a proud, God, Bible says God has thrown him, kicked him down. So when I become proud, God will not like me, he will hate me. చెడుతనమును విసర్జించాలంట. I fear God, నేను దేవునికి భయపడుతున్నానా? I will never spread evil. నేను చెడు ఎవరికి మాత్రం నేను చెప్పాను. I will spread good things. వాళ్ళ గురించి మంచి విషయాలు చెప్తాను, కానీ వాళ్ళు చేసిన చెడు విషయాలు నేను చెప్పను. నా నుండి వేరే వాళ్లకు చెడు న్యూస్ వెళ్ళకూడదు. I should not be a mediator. I should not be a media to spread bad news. I will never have a respect in the world. నాకు లోకంలో ఎప్పటికీ మర్యాద ఉండదు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. Job feared God and he shunned from evil. Do you think Job must have spread bad news about others? యోబు వేరే వాళ్ళ గురించి చెడుగా ఆయన ప్రచురించి ఉండొచ్చు అని అనుకుంటున్నారా ప్రియులారా? నాకు తెలిసి I don't think so. సో మనంగానే అలా ఉండాలి. We should be like that. We should not spread bad thing. We should not even touch any bad thing. We should not even get anger. మనం కోపపడేటప్పుడు కానీ జాగ్రత్తగా, అది చెడుతనం ప్రియులరా. Getting angry is a sin. Moses, he became angry, broke the 10 commandments. మోషే కోపపడి 10 ఆజ్ఞలు పగలగొట్టాడు. Second times God spoke to him to go and speak to the rock. This man went out of frustration and hit the rock. మోషే 10 ఆజ్ఞలు తెచ్చినప్పుడు ప్రియులారా, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నట్టు చూసి ఆయన వాటిని పగలగొట్టాడంట. రెండోసారి దేవుడు ఆ బండతో మాట్లాడమన్నప్పుడు ఈయన కోపముతో దాన్ని వెళ్ళి ఆ యొక్క కట్టెతో ఆయన కొట్టాడంట ప్రియులారా. God came to know Moses is a short-tempered man. మోషే చాలా కోపం గల వ్యక్తి అని తెలుసు. God did not allow him to enter into Canaan. పాలు తేనె
ప్రవహించు ప్రియులరా దేశంలో ఆయన ప్రవేశింపకుండానట్లు దేవుడు చేసి. సో వెన్ వీ నో సంథింగ్ ఈస్ ఈవిల్, ఏదైనా చెడు అని మనకు అనిపించినప్పుడు ప్రియులరా మనం దాని జోలికి వెళ్ళకూడదు. వీ షుడ్ నాట్ ఈవెన్ గో ఆఫ్టర్ ఇట్, ఈవెన్ వీ షుడ్ నాట్ టచ్ ఇట్, ఈవెన్ వీ షుడ్ నాట్ గో ఆఫ్టర్ ఇట్ అండి. Psalm 97 ఒకసారి తీసుకుందామండి. కీర్తనలు 97వ అధ్యాయము 10వ వచనము. Psalm 97 verse 10. యెహోవాను ప్రేమించు వారలారా, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనమును అసహించుకొనుడి. మళ్ళా చదవండి. యెహోవాను ప్రేమించు వారలారా, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనమును అసహించుకొనుడి. తెలుగు ఇంగ్లీష్ లో, ఓ యు హూ లవ్ ద లార్డ్ హేట్ ఈవిల్. If you say you fear God, you love God, you hate evil. యెహోవాను ప్రేమించే వారలారా, నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? Do I love Jesus? Do I love Father? Do I love His word? నేను యేసు ప్రభువును ప్రేమిస్తున్నానా? ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నానా? చెడుతనమును అసహించుకోవాలా, చెడుతనమును ద్వేషించాలా, చెడుతనానికి నేను దూరంగా ఉండాలంట ప్రియులారా. మనం బ్రతికినన్ని రోజులు ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రియులారా. యాజ్ లాంగ్ వి లివ్ we should not forget this important fact. And that important fact, if I say I fear God, I will never do anything evil. దేవునికి భయపడుతున్నాను అని అనుకున్నవారు, చెప్పుకునేవారు, అలా ప్రవర్తించేవారు మనమందరము మన జీవితకాలం అంతా చెడుతనమును విసర్జించుకుంటూనే ఉండాలి. Every time we do something bad, any evil, remember the dead bodies stink or that smell. చెడుతనం చేయకముందు, చేసేటప్పుడు ఆ చనిపోయిన శవం యొక్క ఆ దుర్వాసనను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ దరిదాపుల్లోగానే మనం ఉండం ప్రియులారా. We will not even stay in the stadiums. We will run away from that place. ఆ స్థలం నుంచి పారిపోవడానికి, ఎంత త్వరగా పారిపోవడానికి సాధ్యమైతే అంత త్వరగా మనం పారిపోతాం. సో మనం పాపం నుంచి, చెడుతనం నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us be away. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనాన్ని ద్వేషించండి, చెడుతనంను అసహించుకొనండి, చెడుతనానికి దూరంగా ఉండండి. ఎవరన్నా ద్వేషించేటప్పుడు అది చెడుతనము. సో లెట్ us not do that. If you hate somebody, it's an evil thing. Let us not do that. If we backbite about somebody, it's an evil thing. Let us not do that. మనం వేరేటోళ్ళ గురించి మాట్లాడేది ప్రియులరా, అది చెడుతనం. దాన్ని మనం చేయకుండా ఉందాం, ద్వేషిద్దాం. No man, no women, no human being who say I fear God, who say I follow the Lord, will do any evil thing. ప్రపంచంలో ఏ మానవుడు కానీ, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ సహోదరుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవునికి నేను భయపడుతున్నాను, కొన్నిసార్లు మనం చెప్తాం కదండి, అది వాళ్ళు దేవుని యందు భయభక్తులు గల కుటుంబము, భక్తి గల కుటుంబము. We say sometimes, we introduce about some families, about some girl or a boy, we say very fearful family, God-fearing family. If that is the case, if we are a God-fearing family, so we will never do anything evil. మనం దేవునికి భయపడి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ప్రియులరా, మనం చెడుతనం అసహించుకుంటాం, చెడుతనానికి మనం దూరంగా ఉంటాం. సో ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వన్ మోర్ రెఫరెన్స్, ఆమోసు, బుక్ ఆఫ్ ఏమస్ చాప్టర్ 5 verse 15. Book of Amos chapter 5 verse 15. Please can you read that? Book of Amos 5:15. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు న్యాయమును స్థిరపరచుడి. గుమ్మములో న్యాయమును స్థిరపరచుడి.
ఒకవేళ చాలు. Chapter 5 verse 15. Let me read in English. It says, hate evil and love good, and establish justice in the gate. It may be that the Lord, the God of hosts, will be gracious to the remnant of Joseph. కీడును ద్వేషించండి, మేలును చెయ్యండి, అప్పుడు దేవుడైన యెహోవా నీకు మేలు చేయును. చూశారా ప్రియులారా, దేవుడు ఏదో ఒక రకంగా మనకు మేలు చేస్తాడంట. God will do something is good. దేవునికి తెలియదా? Does God know? Yes, He knows. Whether we hate evil or we love evil. మనం చెడుతనమును ప్రేమిస్తున్నామా, దాన్ని ద్వేషిస్తున్నామా అనే విషయాన్ని దేవుడికి తెలియదా ప్రియులరా? ఆయనకు తెలుసు. అందుకే అయినంత వరకు ప్రియులరా చెడుతనమును విసర్జిద్దాం. హేట్ ఈవిల్, స్టార్ట్ డూయింగ్ గుడ్. వాట్ ఈస్ దట్ గుడ్? అది ఏంటి ప్రియులరా? మంచి చేయడం అంటే సో స్ప్రెడింగ్ గుడ్ న్యూస్, నాట్ టాకింగ్ అబౌట్ సంబడి. మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే మనం ఎంత బాధపడతాం ప్రియులరా. సేమ్ థింగ్ వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు. When somebody spreads bad things about us, when somebody talks bad about us, how do we feel? Do we feel very painful? Yes, we feel very painful. Same thing, when we talk or when we spread bad news about somebody, how do they feel? They will also feel very bad. The days are very, very close. దినములు సమీపం అవుతున్నాయి ప్రియులరా. జీసస్ మే కమ్ ఎట్ ఎనీ టైమ్. యేసు ప్రభు ఏ సమయమైనా రావచ్చు. ఆర్ జీసస్ మే బి డిలేడ్. ఆయన రావడం ఆలస్యం కావచ్చు. ఐ మే డై. నేను చనిపోవచ్చేమో. ఆయన రాకముందు నేనే చనిపోవచ్చు. I may die before Jesus coming. That is the end for me. అదేనా అంతము ప్రియులరా? So two things will take place. Either Jesus will come first or I will die first. యేసు ప్రభు మొదటన్నా రావచ్చు, లేకుంటే నేనైనా చనిపోవచ్చు. ఏదైనా కానీ ప్రియులరా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. Whatever it is, I need to face God. Don't fear any man, fear God. Don't spread any bad things, spread good things. మనుషులకు భయపడేదొద్దు ప్రియులరా, దేవునికి భయపడదాం. చెడ్డ విషయాలను మనం స్ప్రెడ్ చేసేదొద్దు, మంచి విషయాలను మనము స్ప్రెడ్ చేద్దాం. All these references, all these verses, only the one thing it talks: fear God, hate evil. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకో. ఫియర్ గాడ్, హేట్ ఈవిల్. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉండు. వాట్ ఈస్ దట్ వి లెర్న్ అబౌట్ జోబ్? యోబు గురించి మనం నేర్చుకునే సత్యాలు ఏంటంటే ప్రియులరా, యోబు యథార్థవర్తనుడు. హి వాజ్ అ వెరీ హానెస్ట్ మ్యాన్. న్యాయవంతుడు, నీతిమంతుడు. He was a righteous man, a man of justice. And thirdly, today we see Job was a man who feared God and turned away from evil. మూడవది ప్రియులరా, యోబు చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెడుతనమును విసర్జించాడు. So only one indication that I fear God. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి ప్రియులరా ఒకే ఒక గుర్తు. You know that? By this time you know that. ఇప్పటికి మనకు తెలిసి ఉండొచ్చు ప్రియులరా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ఒకే ఒక గుర్తు. అది ఏంటి? We hate evil. మనం చెడుతనమును విసర్జిస్తాము, చెడుతనానికి దూరంగా ఉంటాము. There is only one thing. And automatically when we become
far from evil, when we hate evil, so we will become very close to the good things. మనము ఎప్పుడైతే చెడుతనంను విసర్జించి అసహించుకుంటామో మంచితనానికి దగ్గర అవుతూ ఉంటాం. May God help us that we may hate evil, continue to fear God and hate evil. మనం దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనానికి మనం దూరంగా ఉండడానికి దేవుడు మనకు సాయం చేయనుగాక. చివరికి ఇంకో వచనము సామ్ 119, కీర్తనలు 119వ అధ్యాయము 104వ వచనం అండి. సామ్ 119 verse 14, 104, sorry, 119 verse 104. Yes. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. చూశారా ప్రియులారా, దేవుని భక్తుడు అంటాడు ప్రతి తప్పు మార్గము నాకు అసహ్యం. ఎవ్రీ ఈవిల్ థింగ్ I started hating after I started reading your word. Psalm 119, 163, Psalm 119, 163. అబద్ధము నాకు అసహ్యము, అబద్ధము నాకు అసహ్యము, నాకు హేయము, అవి నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. I hate and abhor falsehood, but I love your law. I fear God. నేను దేవుని యందు భయభక్తులు కలిగి. I hate evil. నేను చెడుతనమును విసర్జిస్తాను. ఇక్కడ కూర్చున్న మా కుటుంబస్తులు, నేను, we wanted to really live such kind of life. We want to fear God and we want to hate evil. Amen. Amen. And I welcome all of you. I wish that all of us may continue to hate evil and start doing good. Amen. Amen. Let us pray. Father, we thank you for speaking to us that we need to fear God and hate evil. Prabhu, మేము చెడుతనమును అసహించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని వాటికి దూరంగా ఉండాలనేదే మీ యొక్క నాయన సత్యము, మీ యొక్క సందేశం. మేమందరం అలా జీవించుటకు నాకు, నా కుటుంబస్తులకు, నాయన ఈ యొక్క నాయన మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ కూటానికి వచ్చిన వారందరికీ సాయం చేయండి. ఫాదర్, మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఆల్ ద పీపుల్, దోస్ హూ రియలీ వాంటెడ్ టు obey you, love you, fear you, see that Lord we all hate evil. Never ever we want to do any evil, Father. మేము ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి చెడు విషయాలు చేయకుండా నిమిత్తం నాకు, మా అందరికి మీరు సాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 Jesus name we pray. Amen. This is the time for bread breaking. ప్రభురాత్రి బలలో మనం పాల్పొందడానికి ప్రియులారా మనం మంచి సమయానికి వచ్చాము. And I believe that all of you must have prepared a bread and wine. I mean grape juice. Almost 3 months we never gone to church. We have been at home. మనం 3 నెలల నుంచి ఇళ్ళలోనే కూర్చుంటున్నాం కాబట్టి there is a reason God has spoken to us that at least we prepare a bread and wine. As a servant of God, when I pray for the bread and wine, so you can also at your home you can participate. And మీరు గాని ప్రియులారా ఈ రొట్టె ద్రాక్ష రసంలో పాల్పొందొచ్చు. The head of the family should hold it and distribute to the rest of the family members. కుటుంబ పెద్ద ఆ యొక్క రొట్టెను పట్టుకొని ప్రార్థన చేసి, నేను ప్రార్థన చేసిన వెంటనే మీ కుటుంబస్తులకు మీరు దాన్ని పంచవచ్చు. Father, we once again thank you for the body of Jesus Christ which was broken for us. తండ్రి, మా కొరకు సిలువలో నలగొట్టబడిన యేసయ్య శరీరమును బట్టి మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు పొందిన గాయాల చేత మాకు స్వస్థత కలిగింది. Lord, we are healed by his stripes. Help us that we may continue to remember his death on the cross, O Father. ఆయన శిలువ మరణాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ సాయం చేయండి. It become a blessing for us, Lord. యేసయ్య శిలువ మరణము
మాకు ఆశీర్వాదకరంగా మారింది ప్రభు. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ప్లస్. యేసయ్య శిలువ మరణము మాకు ఆశీర్వాదకరంగా మారినందుకు ఆ యొక్క శిలువ మరణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన శరీరాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. లార్డ్, యేసుక్రీస్తు ఆ రోజు ఒక రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరము, దీనిని మీరు తినినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. On that day, on that night, Jesus took a bread. He gave thanks to the Lord. He broke it and said, "This is the bread. This is the body which was broken for you. So you eat as often you do it." Father, we thank you. Help us that we may eat and live for your glory. We bless. Thank you so much, Jesus, for your death on the cross. We value your death. We value your wounds. నీ శిలువ మరణాన్ని మేము నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ యొక్క గాయాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. Help us that we may eat and live for your glory, Father. Thank you, Lord. In Jesus' name we pray. Amen. 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 Father, we thank you, Lord, the body of Jesus Christ. So let us hold this bread in our hands. మన చేతులు దీన్ని పట్టుకొని ప్రియులరా, shall we lift our right hand? మన కుడి చేయి పైకెత్తి shall we say thank you Jesus? Thank you. Loudly shall we say thank you Jesus? Thank you Jesus. Thank you Lord. Thank you Father. Jesus, thank you for your death on the cross, Lord. యేసయ్యా, మీ శిలువ మరణంకై నీకు వందనాలు చెల్లిస్తూ మాకు స్వస్థతను కలిగించావు. నాయన మా యొక్క ప్రతి రోగాన్ని స్వస్థపరచవని మేము నమ్ముచు. Thank you for healing all our diseases. We are healthy today by your stripes, Lord. In Jesus' precious name we pray, Father. Amen. Amen. After the supper, he took a cup. He gave thanks to the Father and he said, "This is the blood of my new covenant, which was shed for you, for your sins." భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము, దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని వాక్యం గురించి. లిఫ్ట్ అవర్ కప్ and shall we say thank you Jesus? Thank you Father. Thank you Jesus. Thank you Holy Spirit. We believe Jesus' blood has forgiven my sins. Not only my sins, the sins of the world, whoever believed in him. నా పాపాలు మాత్రమే కాదు, నా వ్యక్తిగత పాపాలు క్షమించాయి. I believe with all my heart Jesus' blood has forgiven me. Help us that we may drink and live for your glory. మేమందరం త్రాగి నీ కొరకు జీవించే కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Shall we lift our right hand once again and shall we say thank you Jesus? Thank you Jesus. Jesus, we thank you for the death on the cross. యేసయ్య శిలువ మరణమును బట్టి మీకు వందనాలు. నా కొరకు శిలువలో చనిపోయినందుకు థాంక్స్ అయ్యా. You are my personal savior. You are my Lord. You have forgiven my sins. నువ్వు నా రక్షకుడు అయ్యా. నా పాపాలను క్షమించావు. నన్ను నాయన నువ్వు దీవించు. కృతజ్ఞతగా ఈ ద్రాక్షరసమును నీ రక్తముగా భావించి యేసయ్య నామములో దీన్ని మేము స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమేన్. Lord, with gratefulness, with a heart of gratitude,
We receive this wine as the blood of Jesus Christ, which is shed for me and for all of us, Lord. In Jesus' precious name we pray. Amen. Amen. Thank you, Father. So we will have a final prayer. చివరి ప్రార్థన మనం చేసుకుని ముగించుకుందాం. Heavenly Father, once again we thank you for this beautiful day. పరలోకపున్న మా తండ్రి, ఈ అందమైన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you for the word of God. నీ యొక్క స్వరాన్ని మాకు వినిపించినందుకు వందనాలయ్యా. We could hear your voice today. ఈరోజు మీ స్వరాన్ని మేము వినగలిగాం ప్రభు. Thank you for the blood and the body of Jesus Christ, Lord. యేసయ్య శరీరమును ఆయన రక్తమును మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రం. Even we thank you, Lord, you received our singing, praise and worship. మా పాటలు, మా ఆరాధనను మీరు అంగీకరించారని మేము నమ్ముచున్నాం ప్రభు. We want to be faithful to you as you are faithful to us, Lord. నువ్వు మాకు నమ్మకంగా ఉన్నట్టుగా మేము నాయన మీకు నమ్మకస్తులుగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. Thank you, Father, for keeping us away from this COVID-19 of Father. ఈ COVID-19 నుండి మమ్మల్ని అందరినీ నాయన భద్రపరిచి ఈ రోజు వరకు కాపాడినందుకు మా చేతులు ఎత్తి థ్యాంక్స్ అయ్యా. And we believe that you're going to protect us all the days of our life. మా జీవిత కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడుతారని మేము నమ్ముచున్నాం. Help us to be faithful to you. మేమందరం నీకు నమ్మకంగా ఉండే కృపను దయచేయండి. We once again pray for our country. We pray for all the people who are suffering with, Lord, this virus. Deliver them, Father. మా దేశంలో నాయన ఎవరెవరైతే ప్రభు యొక్క COVID-19 నుండి ఈ వైరస్ నుంచి బారిన పడి బాధపడుతున్న వాళ్ళందరినీ విడిపించండి మా తండ్రి. మీ ఆరోగ్యాన్ని ప్రాప్తించండి, ప్రసాదించండి. Let your healing be sent to them, Father. We pray for every country in the world. Especially we pray for America. ముఖ్యంగా అమెరికా గురించి ప్రార్థిస్తున్నాం. అయ్యా, deliver Americans. They have been a blessing to many, many countries of God. They have been a blessing to many, many Christians of God. They have been a blessing to many, many communities of God. Let America always be blessed of God. Let all the people in America be blessed of Father. Let all the people in England may be blessed, Father. Let all the people in Australia may be blessed, Lord. Let all the people in India may be blessed, Father. Let all the people in Germany may be blessed, Lord. Let all the people over in the Middle East may be blessed, Father. Maybe all the people who are in African countries may be blessed, Father. Maybe all the people who are in Asian countries may be blessed, Father. Maybe all the people who are in Lord Australian continent may be blessed, Father. Let all the Muslim countries, let all the Buddhist countries, let all the Christian countries, let all the Hindu countries, every country, every man and woman on the face of the earth may be blessed with good health, Father. Keep them away from this evil, Lord, virus of Father. You send your word and heal the people. Thank you so much, Father. We love you. Bless everyone who are here for the meeting, Father. ఈ కూటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరున మీరు దీవించండి. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు అస్. మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus' holy name we pray, our dear Father. Amen. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడెను గాక. Amen. Shall we all say amen? Amen. 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 Thank you, Father. Thank you, Jesus. And thank you, Holy Spirit. We bless you. Praise the Lord. God bless you. Praise the Lord, all the family members. Praise the Lord, Ma. Praise the Lord, Tali. Praise the Lord, Dana. God bless everyone who have joined the meeting. Praise the Lord indeed. Good day.